ఇక రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకల వైభవంగా జరుగుతున్నాయి. శంషాబాద్ మండలం అమ్మపల్లి సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. తెల్లవారుజాము నుంచి శ్రీరాముడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. అమ్మపల్లి రామాలయంలో సీతారామ కళ్యాణ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. రైట్ మాధవి, ఏదైతే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శంషాబాద్లోని అమ్మపల్లి గ్రామంలో ఇప్పటికే శ్రీరామనవమి ఘనంగా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడికి భక్తులు ఉదయం 4 గంటల నుండే ప్రారంభమయ్యారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేశారు. పోలీస్ పర్యవేక్షణలో సీసీ కెమెరాలు కూడా నిఘా విభాగంలో నడుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే స్వామివారి కళ్యాణం మధ్యాహ్నం అంటే 11:45 సమయంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరి ఇక్కడ కళ్యాణానికి గ్రామస్తులు కానీ, మరి రాష్ట్రం నుండి వచ్చిన ఇతర ప్రజలు కానీ, ఇతర జిల్లాల నుండి వచ్చిన ప్రజలు కానీ అధిక సంఖ్యలో కూడా హాజరయ్యారు. మనతోని ఆలయానికి సంబంధించిన డైరెక్టర్ ఉన్నారు. మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ డైరెక్టర్ని ఎంతమంది వస్తున్నారో అంచనా వేశారు, ఎంతమంది వస్తున్నారు ఇప్పటివరకు, అసలు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, అసలు ఇక్కడికి వీళ్ళు చేసిన వసతులు ఏంటి, ఏర్పాట్లు ఏంటి అని ఒకసారి మరి వారిని పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పటికీ ఇక్కడ ఎంతమంది వస్తున్నారని అంచనా వేస్తున్నారు? అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఇక్కడ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అమ్మపల్లి. దాదాపుగా ఇక్కడ ఈ టెంపుల్ విషయానికి వస్తే దాదాపుగా 900 సంవత్సరాల పురాతన దేవాలయంగా చెప్పుకుంటారు. ఇక్కడికి దాదాపుగా గత 5-6 సంవత్సరాల నుండి కూడా 1,00,000 పైచిలకు జనాలు రావడం జరుగుతుంది. వచ్చిన జనాలందరికీ కూడా ఏర్పాట్లు మేము ఉత్సవ కమిటీగా ఏర్పాటై గ్రామ పంచాయతీ కానీ, గ్రామ పెద్దలు కానీ, మేమందరం డైరెక్టర్లు కానీ అందరం కలిసి ఉత్సవ కమిటీగా ఏర్పాటు చేసుకొని వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. షామియానాలు వేయడం కానీ, నీటి సదుపాయం కానీ, ఇక్కడికి వచ్చిన భక్తులకు భోజన సదుపాయం కానీ దాదాపు 30 నుంచి 40 వేల మంది జనాలకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా కంప్లీట్గా సీసీ కెమెరాల నిఘా విభాగం కింద ఉంచడం జరిగింది. ఇక్కడ మాకు వచ్చినటువంటి పోలీసు వారు కూడా బాగా సహకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏ టైంకి కలిసి శ్రీరామవారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది? ఇక్కడ చూసుకుంటే దాదాపుగా మనకు భద్రాద్రి కళ్యాణం స్టార్ట్ అయినాక ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 11:45 నుంచి 12 మధ్యలో కళ్యాణం స్టార్ట్ అయ్యి దాదాపు 1:30-2 ప్రాంతం కల్లా కళ్యాణం అయిపోతుంది. ముఖ్యంగా ఏదైతే స్వామివారికి పోసిన తలంబ్రాలు భక్తులందరికీ ఇస్తారా? మరి తప్పకుండా ఇస్తారు. భక్తులు కూడా వెయిట్ చేసి స్వామివారి అక్షింతలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొని ఇక్కడ భోజనం చేసి స్వామివారిని లోపల ఉన్న మూల విరాట్ను కూడా దర్శించుకొని వెళ్తారు. ఇక్కడ ఎవరైతే బాగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి వారికి ఏమైనా ఓఆర్ఎస్ లాంటివి కానీ మిల్ట్ హెల్త్ క్యాంప్ కానీ ఇక్కడ నిర్వహించారా? మేము ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి 2-3 ఆసుపత్రి వాళ్ళని కలిసి వాళ్ళతో విన్నవించుకుంటే 2 మెడికల్ క్యాంపులు విత్ అంబులెన్స్, విత్ డాక్టర్స్, విత్ మెడిసిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ భక్తులకు కూడా అమ్మపల్లికి వచ్చిన భక్తులకు ఏ ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని అందరూ అంటున్నారు కదా, మరి ఆ వెహికల్స్ ఏ విధంగా డైవర్ట్ చేశారు? మరి టెంపుల్కి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏ విధంగా ప్లాన్ చేశారో అది కూడా వివరంగా చెప్పండి. ఏదైతే ఈ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఏదైతే ప్రధాన రోడ్డు ఉందో అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు తదితర జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్ లాగా భావిస్తారు. ఈ రోడ్ను మామూలుగా శ్రీరామనవమికే కాకుండా మామూలు రోజులలో కూడా చాలా రద్దీ ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకోటి ఏంటంటే ఆ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి, రోడ్డు వెడల్పు జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది కావచ్చు. దానికి కూడా మేము ట్రాఫిక్ వాళ్ళతో కానీ, మా పోలీసు సోదరులతో కానీ అందరితో ఏసీపీ గారు, సిఐ గారు అందరూ నిన్న మొన్న వచ్చి పరిస్థితులను అన్నింటినీ కూడా పర్యవేక్షించారు. వారి యొక్క సూచన ప్రకారం మేము ముందుకు వెళ్తూ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరికి మేము సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం ఏ సమయం నుండి పూజ స్టార్ట్ అయింది, ఏ సమయానికి అయిపోతుంది? ఈరోజు చూసుకుంటే పొద్దున 5ంటికి అభిషేకంతో మొదలై హోమము, పూర్ణాహుతి, తదుపరి కళ్యాణ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. 11:45కు కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఆ తదుపరి
1:30-2 గంటల వరకు కళ్యాణం కార్యక్రమం అవుతుంది. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటి వరకు ఇక్కడ పూర్తి ఏర్పాటు చేశారని ఇప్పటికే మనతోని ఏదైతే ఆలయ డైరెక్టర్ గారు ఉన్నారో అది తెలిపారు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఎదురుగా ఉండే దగ్గర శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడికే ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా మరి క్యూ లైన్ల పద్ధతి కూడా ఇక్కడ వీళ్ళు పాటిస్తున్నారని మనకు పూర్తిగా కనిపిస్తుంది. మరి భక్తులు కూడా ఇక్కడ కూర్చునడానికి పైన షామియా పందిరి లాంటిది అది వేశారు. మరి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా కూలర్స్ కానీ ఫ్యాన్స్ కానీ నీటి సదుపాయం కానీ ఇతరత్ర అన్ని ఇక్కడ సమకూర్చారని తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీరాముల వారి కళ్యాణం 11:45 ఇక్కడ ఏదైతే అమ్మపల్లిలో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత భక్తులందరికీ కూడా స్వామివారి తలంబ్రాలు ఇచ్చి ఇక్కడ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం విందు కార్యక్రమం కూడా ఉంటుందని ఆలయ డైరెక్టర్ గారు చెప్పారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.